నమస్తే, నేను ప్రశాంత్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా ఒక ట్విస్ట్గా మారింది. ఇదే క్రమంలో కొడాలి నానికి కూడా నోటీసులు ఇస్తారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కొడాలి నానికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? కొడాలి నాని గారి మీద చాలా కేసులు నమోదయ్యాయి. ఈ కబ్జా కేసులని కానీ, దురుసుగా ప్రవర్తించిన కేసులు, నోటుకొచ్చిన మాట్లాడిన కేసులు, చాలా అంటే ఇవి నేను చెప్పే చిన్న చితకవి. ఇంకా పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మాజీ మంత్రులు అందరి వ్యవహారాల్లో కూడా ఒక్కొక్కటిగా నోటీసులు జారీ అవుతున్నాయి. అవి ప్రభుత్వం కక్ష సాధింపో లేదంటే వీళ్ళేదో అమాయకులోనో కేసులు పెట్టట్లేదు. నిన్న మొన్న సజ్జల గారి భూభాగవతం కూడా బయటకు వచ్చిందిగా. దాన్ని డిప్యూటీ సీఎం గారు అటవీ శాఖ ఆయన చేద్దాం ఉండు కాబట్టి అటవీ భూములు కూడా కబ్జా చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. సో అట్లాగా కొడాలి నాని గారి మీద నాకు తెలిసి ఎవరు కూడా సానుభూతి చూపించట్లేదు. సగటు కార్యకర్తలు ఎవరు కూడా, కూటమికి సంబంధించిన కార్యకర్తలు. ఎందుకంటే ఆయన అంత చెలరేగిపోయి మరి మాట్లాడారు గత 5 ఏళ్లలో. సో అట్లాంటి కొడాలి నాని గారి మీద చాలా కేసులు నమోదయ్యాయి. అయితే ఆయనకి బాగాలేదని, అరెస్ట్ చేస్తారంటే మీకు బాగాలేదని, తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు, ఇక్కడ కూడా బాగాలేదు అంటే రకరకాలుగా ఆయనకి ఏదో ఎక్కువగా అవి ఇవి తింటుంటారు, దానివల్ల థ్రోట్ సంబంధించిన ఇన్ఫెక్షన్లు అవి ఎక్కువ అయ్యాయి, తర్వాత అవి లివర్కి వెళ్ళి లివర్ ఇన్ఫెక్షన్లు అయ్యాయి, రకరకాల వార్తలు అయితే ఉన్నాయి. అయితే ఇదే కొడాలి నాని గారు ఎంత ఇదిగా మాట్లాడారో, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ తరువాత ఆయనకి జైలుకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారితో ఈయన కూడా వెళ్ళినప్పుడు ఎందుకు కనిపించట్లేదు అనే ఒక మీడియా సోదరి అడిగితే, అప్పుడు మంత్రిగా ప్రభుత్వం మాది ఉంది, పని ఉంది, ఇప్పుడు పనేం లేదుగా, ఇప్పుడు ఎందుకు కనిపిస్తాం అంటే మాట తీరు కూడా అలాగే ఉంది. ఇంకా మనిషి మాటలే అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు కొంచెం సర్లే ఓడిపోయామని ఒక ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కొంచెం గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, అది కూడా లేకుండా ఆయన అలాగే మాట్లాడుతున్నారు. అరే ఏంటి అలాగే ఉన్నాడని అందరూ అనుకున్నారు. సో ఇప్పుడు అదే కొడాలి నాని గారు ఇన్ని కేసులు నమోదైన నేపథ్యంలో ఎక్కడ దేశం విడిచి పాడిపోతారో అనే ఒక సందేహాలు అయితే ఆల్రెడీ అధికారులకు వచ్చింది. పోలీస్ అధికారులకు కూడా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు రీసెంట్గానే, నిన్నో ఇప్పుడు. ఎందుకు లుక్అవుట్ నోటీస్ అంటే, ఆల్రెడీ ఈ మహానుభావుడి మీద 2019లో గవర్నమెంట్ వచ్చాక పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు. గవర్నమెంట్ మాది కదా, సెంట్రల్ గవర్నమెంట్ అది పాస్పోర్ట్, స్టేట్ గవర్నమెంట్ తల ఊపేస్తే అవుతుందా? కేసులు గీసులు ఏమన్నా పాస్పోర్ట్ ఎలా ఇష్యూ చేస్తే ఎవడని అవ్వలేదు. సో అది ఇప్పటికీ పెండింగ్లో నానుతూనే ఉందంట. ఏదో రికమెండేషన్, ఆ రికమెండేషన్, ఈ రికమెండేషన్ పాస్పోర్ట్కి. సో చూడండి, మరి ఇంత గవర్నమెంట్ నడిపాము, మాదే మొత్తం 30 ఏళ్ళు మాదే చరిత్ర అనుకున్న వాళ్ళకి పాస్పోర్ట్ రాలేదంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి చిన్న చిన్న విషయాలు చాలా మందికి తెలియదు. తర్వాత అంటే అది కూడా నాకు ఒక వెబ్సైట్లో వచ్చిన ఛానల్ న్యూస్ చదివితే మొత్తం డీటెయిల్స్తో సహా ఉన్నాయి. ఆయన ఎప్పుడు అప్లై చేసుకున్నాడు, ఎందుకు రిజెక్ట్ అయింది, ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది ఏంటని. ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ మార్చి పాస్పోర్ట్కి అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనుమానంతో ఉంటే పోలీసులు ఈ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. పాస్పోర్టు మీకు ఎలా చెప్పాలి, ఏదో సినిమాలో రామ్ చరణ్ గారు ఫస్ట్ సినిమా అనుకుంటా, ఆయన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు పాస్పోర్ట్ కావాలి సార్ అని. అప్లై చేసుకో, నాకెందుకు చెప్తున్నా అంటే, మీరు మీ అడ్రస్ని పెడతాను, మీరు ప్రూఫ్గా నా మీద నమ్మకం ఉంచి ఇప్పించండి అని అంటాడు. నీకెవడు ఇస్తాడు పో అంటాడు. వీడు బయటికి వెళ్ళి నెక్స్ట్ డే వచ్చి, ఇగోండి సార్ ఆ పాస్పోర్ట్ అంటాడు. ఏంది ఏదంటే, సార్ మార్కెట్లో డూప్లికేట్ పాస్పోర్ట్లు 100 దొరుకుతాయి సార్, కానీ నాకు అలాగొద్దు, జెన్యున్గా కావాలి అని అంటాడు ఆయన. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, జెన్యున్గా తీసుకోవాలంటే పాస్పోర్ట్ కష్టం. అలా కాకుండా హైదరాబాద్ అడ్రస్తోనో లేదా కర్ణాటక అడ్రస్, ఒరిస్సా అడ్రస్తో తీసుకొని కూడా ప్లాన్ చేయొచ్చు కదా. లోకల్ వాడికి చెప్పి నేను 10 రోజులుగా ఎక్కడే ఉంటున్నాడు అంటే అక్కడ వాళ్ళకి కేసులు గీసులు అవే తెలియదు కాబట్టి, అఫ్కోర్స్ జాగ్రత్తగా చెక్ చేసి చేస్తే చెయ్యొచ్చు. అట్లా డమ్మీగాని చేసేసి అడ్రస్తో మార్చి ఇంకేమైనా చేసి మతలబు చేసి వెళ్ళిపోతారేమో అని ఆల్రెడీ పోలీసు వాళ్ళు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అంటే మెయిన్ ఎయిర్పోర్ట్లకి, విదేశాలకు వెళ్ళేవి త్రూ ఎలా వెళ్తారు జనరల్గా అయితే ఎయిర్లో వెళ్ళచ్చు, లేదా సముద్ర ప్రయాణం అంటే షిప్స్ ద్వారా కూడా వెళ్తారు, క్రూజ్ లైనర్లు వాటి ద్వారా ప్రయాణిస్తారు. సో అట్లా ఫేమస్గా ఎక్కడెక్కడి నుండి హార్బర్ల నుంచి షిప్స్ ఉన్నాయి విదేశాలకి, ఆయా
హార్బర్లకి అలాగే మెయిన్ ఎయిర్పోర్ట్లన్నింటికి మన సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్పోర్ట్ అన్నింటికి కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారట. సో పర్సన్ మీ దగ్గరకు వస్తే 8 కేసులు ఉన్నాయి, హోల్డ్ చేయండి అన్నట్టుగా. సో అంటే అది వాళ్ళ వరకు లుకౌట్ నోటీసులు ఇచ్చే వరకు ఉందంటే ఆల్రెడీ ఈయన ఎక్కడికో పారిపోతున్నాడు, లేదా దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాడు అనే సమాచారం లేకుండా వాళ్ళ నోటీసులు ఇవ్వరుగా. వాళ్ళు కూడా ఒక పెద్ద వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ అన్నీ ఉంటాయి. వాళ్ళే అమాయకులేం కాదు, పోలీస్ ఆఫీసర్లు ఎంతమంది చూస్తుంటారు ఇలా. వాళ్ళకి ఉద్యోగం అది మెయిన్ కీలకం. వీళ్ళు ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటారు ఎవరైనా సరే, అధికారులు అనేవాళ్ళు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు. సో వాళ్ళకి లుకౌట్ నోటీసులు ప్రకటించారని అంటే వాళ్ళకి ఏదో సమాచారం లీడ్ అయితే అందింది. ఎందుకంటే ఆల్రెడీ వల్లభనేని వంశీ అనే వ్యక్తి అసలు కొడాల నాని గారితో కంపేర్ చేస్తే వల్లభనేని వంశీ గారు అంత దురుసుగా ప్రవర్తించలే. ఆయన కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆయన మీద కూడా రకరకాల కేసులు అవి ఉన్నాయి. ఒక దళితుడిని కొట్టారని ఇష్యూ అయింది, ఒక దళితుడిని కిడ్నాప్ చేశారని ఇష్యూ ఒకటి అయ్యింది. ఆ తర్వాత ఎలక్షన్స్ టైంలో అక్కడికి ఎవరు వెళ్ళకూడదు ప్రజాప్రతినిధులు అన్నా కూడా దురుసుగా వెళ్ళారని అక్కడ అధికారులు కేసు నమోదు చేశారు, అదొకటి నడుస్తుంది. ఇట్లా 2-3 రకాలు. ఇప్పటికీ ఆయన లోపల ఉన్నాడు, 100 days ఎంతో అయినట్టుంది ఆయన జైలుకి వెళ్ళి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈయనేనా? అమ్మో మరి అలాంటప్పుడు ఏం కాదు, ఎవడైనా నన్ను పీకుతాడా, ఎవడాడు సన్నాసి, ఇలా మాట్లాడిన వాళ్ళు అంతే ధైర్యంగా అరెస్ట్ అవ్వాలి కదా. నిజంగా రాజకీయాల్లో గెలిపోవడం కాదు, ఎవడైనా పోనీ కక్ష సాధింపు అనుకుందాం వాళ్ళ వెర్షన్లో. వాళ్ళందరూ అమాయకులు, అంత సానుభూతిగా ఉండే వాళ్ళు సాధుజీవులు కాబట్టి. మరి అలాంటప్పుడు అదే ధైర్యంగా ఎదుర్కొని అరెస్ట్ అవని కావాలంటే మేము వస్తాం అని అనొచ్చు కదా. ఎందుకు పారిపోవాలనుకోవడం, ఎందుకు విదేశాలకు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకోవడం? అనుకుంటున్నారో లేదో పక్కన పెడితే పోలీసులు ఇలా లుకౌట్ నోటీసులు ఇచ్చారని అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో సమాచారం అందే ఉంటుంది కదా. సో అది నెక్స్ట్ కొడాల నాని టార్గెట్ అనేది చాలా మంది అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ఒక ఖమ్మంలో ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన కార్తీక వనభోజనాల్లో ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తి డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? కొడాల నాని గారి తల ఎవరు తీసుకొస్తే వాడికి 2 కోట్లు ఇస్తాను అని. అంటే ఒక సగటు మనిషిగా, సగటు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిగా, ఒక కార్యకర్తగా ఆ వ్యక్తి ఎంత రగిలిపోయాడు. ఆ సభలో వాళ్ళు కూడా అందరూ చప్పట్లు కొట్టారట. అంటే ఎంతమంది కొడాల నాని లాంటి వ్యక్తి అరెస్ట్ అవ్వాలి, లేదా కొడాల నాని వ్యక్తి ఏంటి అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తుంది చూడండి. అంతమందికి అనిపించింది ఓపెన్గా. అయితే అఫ్కోర్స్ ఆ వ్యక్తి మీద తర్వాత కేసు నమోదు చేశారు, మీరు పబ్లిక్లో ఇలా అనడం కరెక్ట్ కాదు అని. కానీ అంతమందికే రగిలిపోతున్నారు. ఇప్పుడు ఓడిపోయిన మరుక్షణం నెక్స్ట్ డే చాలా మంది కూటమికి సంబంధించిన కార్యకర్తలే, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఆయన ఇంటి మీదకి అటాక్ వెళ్ళారు టమాటాలు గుడ్లుతో విసరడానికి. మరి ఇంతకు ముందు ఎవడైనా నిలబడలేడు, తొక్క తీసేస్తాను ఏమనుకుంటున్నాను అన్ని మాట్లాడిన వ్యక్తి వీళ్ళు గుడ్లు టమాటాలు వేసేది కూడా బయటికి రాలేదే. సరే, వాళ్ళకి అత్యంత ప్రజాదరణతో 151 సీట్లు గెలుచుకున్నారని అప్పట్లో అన్నారు. ఇప్పుడు 2024లో కూడా ఈవీఎం మిషన్ గ్యాంబ్లింగ్ అయింది, మొత్తం ఏదో నిజంగా గ్యాంబ్లింగ్ అయితే ప్రజాదరణ ఉండాలిగా. ఈ గుడ్లు రాళ్ళు విసరడానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ఉండే ప్రజలు ఆయన కంచుకోటగా నిలబడాలిగా, వచ్చి అడ్డాలి కదా. ఎవరయ్యా మా నాయకుడి మీద కోడిగుడ్లు విసిరారు అని చెప్పి ఒక్కడైనా వచ్చాడా? ఎవ్వడూ రాలేదు. అది కూడా మీరు వీడియో ఉంది చూడొచ్చు. అంటే వీళ్ళ తీరు మీద, వీళ్ళ పరిపాలన మీద ప్రజలు ఎంతగా మండిపడుతున్నారు, ఎంతగా రగిలిపోయి ఉన్నారు, ఎంతగా అసహించుకుంటున్నారు అనేది ఆ ఒక్క సంఘటనతో అర్థమవుతుంది కదా. సో కాబట్టి వీళ్ళందరూ ఎంత ప్రగల్భాలు పలికినా అరెస్ట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం భయం. ఎందుకు ఆ భయం? మరి నువ్వు ఒక వేలు పొడవాలని చూపి నీ 3 వేలు నీ వైపు వస్తున్నాయి కదా, ఆ భయం ఉండాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు కర్మ సిద్ధాంతం అంటున్నారు. సో కర్మ ఎవరిని విడిచిపెట్టదని, అది ప్రతి ఒక్కరు అది తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది. థ్యాంక్ యూ సార్.